పెరిగిద్దన్నారండి నారు పెరిగిద్దన్నారని మేము పక్కన నాది నేను కూడా వేసాను అయితే మేము జవాని రుద్దోలని ఫస్ట్ లో కట్టలు ఎకరానికి ఒకటి వేసాం. అందులోనే నేను సాల్దాడు పెట్టాలని బాగా తడి మీద బండ బండ చేసేసి ఫస్ట్ ఏంటంటే ఎదబెట్టాం దానికోసం తడి కొట్టలు దోరి బాగా. ఇదేంటంటే అండి కాపు కోసే కొందికి పెరుగుతుంటది. అదే అదే ఇప్పుడు ఎత్తు పెరిగిద్ది అన్నారని మా ఏటా పెరిగి ఏమవుతుందంటే తాలుగాయలు అవుతున్నాయి గాలి ఆడతాయి కొద్దిగా ఎత్తు తగ్గిద్దామని కట్టలు తక్కువ మా దీని అంత పెరగలేదు పక్కన అదే పొలం మంచిది అంటే ఎత్తు మంచిది కోత కూడా 5-6 కొన్ని ఏంటంటే మళ్ళీ తీయగాలి ఆ చెట్టు మీద బాకి కోతంటే కూడా పెద్ద ఘాట కోసిన కూడా చూసుకున్నాం. ఇప్పుడు కొన్ని ఏంటంటే తాళ్ళు విపరీతంగా అవుతున్నాయి కొన్ని చోట్ల. దీంట్లో ఏంటంటే ఏడ చూసినా కూడా కాయ కింద నుంచి పైదా కూడా పొష్టు పడిన కాయ కూడా తాలు కాలేదు. చూడండి కాకపోతే తాలు ఒక్క కాయ చూపించినా చెప్పొచ్చు అది తాళ్ళు లేదు కింద నుంచి ఏడైనా కూడా. ఏడైనా ఏ చెట్టు అయినా 30-20 పెట్టాం. ఈ తోటే కాదండి, ఈ తోటే కాదు ఇక్కడ దరిదాపు 15 ఎకరాల్లో వేశారు. వేరే తోటలు కూడా ఉన్నాయి. ఇదే ఇత్తనం ఒకళ్ళది కాకపోయినా ఒకళ్ళది బాగోకుండా ఉండాలి. అందరూ ఈక్వల్గా బాగానే ఉన్నాయి. ఈ వెరైటీ వచ్చేసరికి వెరైటీలో దమ్ము లేకపోతే వెరైటీలో కిషోర్ గారి నర్సరీలో బెక్కొచ్చారు. రాకెట్ వేసా బాల వేసా బాలలో నల్లి పెట్టుకోటే మందు కొడుతున్నాం. అదే కొద్దిగా నల్లి బాగా వస్తుంది కొద్దిగా తగ్గింది. నల్లి లేకపోయినా కూడా నల్లి ఉన్నా కాస్తుంది. ఇగోండి ఆ తోటలన్నీ కూడా రాకెట్ వెరైటీ. లావులేనండి. ఆవులు నాకు తెలిసి అయితే కొద్ది తింటానికి కూడా పోతాయి. అంత కారం పెద్దగా అంత మంట అని పెట్టాను. పచ్చిమిరకాయలు వాడుతున్నాగా బాగా మంట అయితే లేదు. మీరు నర్సరీ అండి మీది? నర్సరీ షాపు